దాత హీనుడైనను దాత సేవింప నర్హుడధికుడైనను లోభి అనర్హుడు జలముకై చిన్న బావికి జనునుగాక సంద్రమున కేగునే ఎట్టి చవటయైనా. ఎన్నో కొన్ని లోపములు ఉన్నా దాతయే సేవింపదగినవాడు, ఆరాధింపదగినవాడు. ఎలాగంటారా, నీటి కోసం మనం బావికి వెళ్తాం లేదా నదికి వెళ్తాం, కానీ సముద్రం దగ్గరికి వెళ్ళం కదా. లోభి దగ్గర ఉండే ధనం ఉప్పు నీటి లాంటిది. నీరు ఏమో సముద్రం దగ్గర పుష్కలంగా ఉంది, ఏమి ప్రయోజనం? ఒక్క చుక్క తాగుదామంటే పనికిరాదు. ఏ కొద్దిగా బావి దగ్గర ఉన్నా ఆ నీరు తాగడానికే కాదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. లోభి దగ్గర ఉండే ధనం దేనికి ఉపయోగపడదు. వాడు చచ్చిన తర్వాత బంధువులకో, ప్రభుత్వానికో లేదా దొంగలకో అవుతుంది. అందువల్ల తన దగ్గర ధనమును సద్వినియోగపరచవలెను. ద పర్సన్ హూ ఈజ్ జనరస్ and donate to anybody must be respected if he had some attitudinal problems. A person who has much wealth but not generous, he is not a respectful person. We go for fresh water to the well or to the river, but not to the ocean. Like that, the money in a meager person, it is not useful. Water in the ocean is plentiful, but not even a single drop is not useful. In a well, water is very few, but it is not only for drinking purpose but for everything. If the money in a not generous person is not useful, after his death it would take away by his relatives or the government or thieves. Because of all this, the wealth should be used in a proper manner. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినవారు, లైక్ చేసినవారు, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.